మరి అధికారం లేకున్నప్పుడు కూడా ఒక పార్టీ కింద ఉన్నది, దాన్ని పునర్జీవించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఏదన్నా జరగవచ్చు కదా, ఇక్కడ కూడా ఆ పార్టీ బలపడదా ఇప్పుడు మనం ఏం చెప్పలేం. కానీ కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వ్యత్యాసం ఉండకూడదు. గతంలో ఏది ఉందో అదే పద్ధతిని పాటించడం అనేటువంటిది మంచిది. దీనికి మరి చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఆ ప్రాంతీయ విద్వేషాలు అదే ఇట్లా వాళ్ళ దేవుడైనా మన దేవుడైనా, దేవుడు ఎవరు ఉంటే ప్రాంతాలకు ఉంటారండి, అందరి వాడు దేవుడు, కులాల మతాలకు అతీతంగా ఉండేటువంటి వాడు దేవుడు. మరి ఆ పరిస్థితిని ఆలోచించడం జరిగినప్పుడు దీనికి వెంటనే ఒక పరిష్కారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలని చెప్పి మనలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక, ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టుగా స్వామీజీ అన్నట్టుగా రామానుజ స్వామివారు, నేను ఎందుకంటే స్వయాన మేమంతా చిన్నజీఆర్ స్వామి మేము భక్తులం కాబట్టి ఆ పద్ధతిలోనే దాని పూజ కార్యక్రమం అర్జిత సేవ కార్యక్రమాలు ఉండాలని చెప్పి మాలాంటి వాళ్ళం చాలా కాలం నుంచి కోరుకుంటున్నటువంటి ఒక సందర్భం, ఈ సందర్భంలో నా అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి ఒక అవకాశం లభించింది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. గఫూర్ గారు మాట్లాడింది విన్నారు, వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, మీరు ఏకీపిస్తారా సార్తో? రెండవది ఏమంటే ఇప్పుడు కొత్త విషయం, కలెక్టర్ రాస్తే గౌరవించి ఎమ్మెల్యే రాస్తే పక్కన పెట్టడం అది కరెక్ట్ కాదండి. అట్లా ఉండకూడదు. ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండకూడదు. ఇప్పుడే తెలంగాణ వేరు రాష్ట్రము కాబట్టి మేము వాళ్ళను సమానంగా చూడడం లేదు అనేదే కనుక ఉంటే అది ఏం చేయాలా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడు. కానీ తెలంగాణ అధికారులు రాయొచ్చు, ప్రజాప్రతినిధులు రాయకూడదు అనేది తప్పండి, ఉండకూడదు అట్లా. ఎందుకంటే కావాల్సింటే మీరు రేషన్ పెట్టండి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు 10 ఇస్తున్నారు అనుకోండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు, దాన్ని 5కో 6కో చేయండి, వాళ్ళకు కూడా ఇవ్వండి, తప్పేముందండి అందులో. దీంట్లో ఇంకా దురదృష్టం ఏంటంటే అసలు ఎంత కర్మ అంటే ప్రజాప్రతినిధులు ఎంత దిగజారిపోయినా అంటే అవి కూడా అమ్ముకుంటున్నారు. చాలా దుర్మార్గం అది. కాబట్టి ఫెయిర్గా ఉండాలి. తెలంగాణ వాళ్ళని కూడా మనం తగిన పద్ధతిలో గౌరవించే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ రకంగా టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి కాదు, ఇక్కడనే కాదు, తెలంగాణలో ఉన్న భద్రాద్రి రాముల వారు కావచ్చు, లేదంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అవ్వచ్చు, లేదు అంటే అక్కడ మొన్న భద్రాద్రి బాలశ్రీరామచంద్రమూర్తి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా ఆ దేవదేవుడిని ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ మొక్కే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు అందరికీ. మరి ఈ యొక్క వ్యత్యాసం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? మాకు అర్థం కాలేదు. అదే ఇప్పుడు కొత్త కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చినారు అనేటువంటిది మాకు అర్థం కాలేదు. బహుశా నేను అనుకుంటున్నది ఏంటంటే, మీరు చర్చ పెట్టిన తర్వాత నా మైండ్లో వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మరి గతంలో తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల లోపల 294 మంది ఎమ్మెల్యేలు, గఫూర్ గారు కూడా ఉన్నారు. గఫూర్ గారు కూడా బహుశా రాసిచ్చి ఉంటాడు లెటర్స్, ఆయన వెళ్ళకపోయినా కొంత అవును. గఫూర్ గారి గురించి నాకు అభిప్రాయం ఉన్నది కాబట్టి, మా మిత్రులంతా అక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన ఉండేటువంటి ఒక ఆలోచన పద్ధతి లోపల ఆయన కూడా లెటర్స్ రాసిచ్చుంటారు. ఈ తేడాలు ఏం లేవు అప్పుడు అక్కడ కూడా. ఇప్పుడు కూడా మా దగ్గర ఓవైసీ కూడా లెటర్స్ రాసిస్తాడండి వెళ్ళే వాళ్ళకి. దాని ఏం తప్పు కాదని నేను అంటున్నాను. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఒకటే కాబట్టి 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాసినారు, ఎమ్మెల్సీలు మంత్రులు వగైరా నడిచింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కాకుండా పక్కన ఉండేటువంటి మహారాష్ట్ర కర్ణాటక సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లెటర్లకు ఏమైనా ఇట్లాంటి అవకాశాలు ఉండేనా లేదా నాకు తెలియదు. మరి వాళ్ళ లెటర్స్ని యాక్సెప్ట్ చేసే వల్ల కాదా విఐపీకి అనేది. ఇప్పుడు రాష్ట్రం వేరైంది కాబట్టి రేపు కర్ణాటక ఏమన్నా క్లెయిమ్ చేస్తుందేమో, మహారాష్ట్ర ఏమన్నా అడగొచ్చు కదా, రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది అనే క్లాస్ ఏమన్నా వీళ్ళు ఆలోచించి ఉందా లేదా నాకు తెలియదు. ఆలోచించి రాష్ట్రాలకు రాష్ట్రం అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పింది నిజమైతే అది వేరే రాష్ట్రాలకు అయితే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అడిగే హక్కు ఉంటుంది. ఎందుకంటే మనం భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాము. ఇప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోయాం. కానీ తమిళనాడు కానీ కర్ణాటక వచ్చి మాకు ఎందుకు చేయలేదని అడిగే అవకాశం లేదు. తెలంగాణ ప్రజలకి తెలంగాణ వాళ్ళకి మాత్రం హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి అది తెలంగాణ రాష్ట్రానికి మాత్రం హక్కు ఉంటుంది. కాదంటారా? నేను ఎందుకు కాదు. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా బతికే ఉందండి తెలంగాణలో.
దాని మీద మీటింగ్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునర్జీవనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది కొంతమంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే వాళ్ళు అటువైపు కూడా చూస్తున్నారు. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, రాష్ట్రంలో బలపడ్డాడు, ఇక్కడ కూడా బలపడేటువంటి అవకాశాలు గురించి ఆయన చర్చ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎట్లా వస్తుందండి? అట్లా రాదు కదా. మీకు బాగా భయం పట్టుకున్నట్టుంది, ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో బీజేపీ టీడీపీ కలిపి ఉన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన బీజేపీకి టీడీపీకి తెలంగాణలో దెబ్బని అనుకుంటున్నారా? నేను ఎందుకు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అంటే, నిజంగానే బల్మూరు వెంకట్ ప్లస్ అనిరుద్ రెడ్డి ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటిది మరి మనం మీడియాలోనే చూస్తున్నాము. దీని మీద ఒక చర్చ జరగవలసిన అవసరం ఉంది. బహుశా నేను అనుకుంటా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సానుకూలమైనటువంటి, ఎందుకంటే మాకు పార్టీ బీజేపీ మేము కూడా కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇది చర్చిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం, మేము ఉమ్మడి ప్రభుత్వమే కాబట్టి ఆ చర్చ మాకు ఇంతవరకు తెలియదు. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటిది తప్పకుండా మరి దీని మీద ఒక పరిష్కారం రెండు రాష్ట్రాల ప్రజలకు సానుకూలంగా ఉండేటువంటిది. ఎందుకంటే జనం ఏమనుకుంటారంటే జనంలో ఏం చర్చ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో మా అంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారంటే మా దగ్గర 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక కోట గఫూర్ గారు అన్నట్టు కోటా పెట్టండి. మరి ఇంతకుముందు రాసేది నెలకు 4-5 కాకుండా 2 పెట్టండి. అట్లా కొంత పరిష్కారం చేయాలి. కానీ పూర్తిగా